అందరికీ నమస్కారం. భవిష్యత్ భారత నిర్మాణం ఉచిత తాయిలాలతోనే సాధ్యపడుతుందా? గడిచిన కొన్ని సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ కావచ్చు, లేకపోతే ఈ ఎన్నికల విధి విధానాల గురించి ఒక్కసారి మనం లోతుగా అధ్యయనం చేసి పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే, రాజకీయ పార్టీలు కేవలం ఉచితాలను ఆశగా చూపి ఉచితాలతోనే రాజకీయం చేయాలనుకుంటున్నాయా? లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ అసమానతలను రూపుమాపి ప్రజలకు నాణ్యమైన పరిస్థితులను ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తున్నాయా అంశాల గురించి మాట్లాడితే, కేవలం ఉచిత తాయిలాలనే ఆశగా చూపి అది ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అలానే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కురిపిస్తున్నటువంటి వరాల జల్లు కంటే ప్రజలను ప్రలోభపెట్టేటువంటి జల్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం ప్రజలను ప్రలోభపెట్టి మేము గెలిస్తే మీకు ఇది ఇస్తాం, మేము గెలిస్తే మీకు అది ఇస్తామనే విధంగా కేవలం ప్రజలను మసిబూసి మారేడుకాయ చేసి ఆ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్ర పురోగతిని, ఆ ప్రాంతాల అభివృద్ధిని, విద్య, వైద్యం, ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి కేవలం తమ స్వప్రయోజనాల కోసమే, తాము ఆర్థికంగా రాజకీయంగా కోటాను కోట్ల రూపాయలను కూడబెట్టుకోవడం కోసమే రాజకీయ పార్టీలు తమ పందాను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాయి. నిజంగా ఈరోజు అత్యున్నత స్థాయి విద్యావంతులు కలిగినటువంటి ఢిల్లీకే ఇలాంటి గతి పడితే, రాష్ట్రంలో కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి అనేక ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది? ఈరోజు ప్రజలు ప్రభుత్వాల నుంచి కోరుకుంటుంది ఏంటి? ఉచిత బియ్యాన్నా, ఉచిత స్థితిగతులనా, లేకపోతే విద్య పేరుతో, వైద్యం పేరుతో మీకు అది ఇస్తాం ఇది ఇస్తామనే మోసాలనా? ఇవి కాదు కదా. ఈరోజు నిజంగా ప్రభుత్వాలకు ప్రజల మీద నిజమైన నిబద్ధత, ఈ దేశ అభివృద్ధి పట్ల, ఈ దేశ పురోగతి పట్ల నిజమైన నిబద్ధత ఉంటే ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంటి? నాణ్యమైన విద్య. ఈరోజు కార్పొరేట్ విద్యాలయాల పేరుతో కోటాను కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలను లూటీ చేస్తున్నటువంటి కార్పొరేట్లకు ఈరోజు ప్రభుత్వాలు కొమ్ము కాయడం లేదా? ఓ ఎల్కేజీ ఫీజు ఎంత, ఒక యూకేజీ ఫీజు ఎంత, ఓ నర్సరీ ఫీజు ఎంత, ఒక ఫస్ట్ క్లాస్ ఫీజు ఎంత, ఒక్కసారి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు ప్రభుత్వ విద్యాలయాలను ఆ స్థాయిలో ఎందుకు మార్చలేకపోతున్నారు? నేటికి కూడా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, ఎంపీలుగా తమ పిల్లలను ఎందుకు ప్రభుత్వ బడులకు పంపించడం లేదు? తాము నిర్వహిస్తున్నటువంటి, తమ ప్రభుత్వ హయాంలో నిర్వహించబడుతున్నటువంటి విద్యాలయాల మీదే తమకు నమ్మకం లేకపోతే ఇక సామాన్యుడు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి? ఈరోజు నిజంగా మీరు చదివిస్తున్నటువంటి విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను మీరు అందిస్తున్నామని మీరు వాకబులు చేస్తూ కేవలం నీటి మాటలుగా మూటలను కప్పబెడతా ఉన్నారు. నిజంగా మీకు నిబద్ధత ఉంటే మీ పిల్లలను కూడా ఆ బడులకు పంపించండి. అలానే నాణ్యమైన వైద్యాన్ని అందించలేకపోతున్నారు. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో చూసుకుంటే, ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకుంటే చిన్న చిన్న సమస్యలకు కోటాను కోట్ల రూపాయలను చెల్లించి లక్షలాది రూపాయలతో వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఉన్నారా? ఈరోజు నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తే ఈ ప్రజలు మీరు ఇచ్చేటువంటి ఉచిత తాయిలాల మీద ఎందుకు ఆధారపడతారు? నాణ్యమైన జీవన ప్రమాణాలను కల్పిస్తే ఈ ప్రజలు నీ యొక్క తాయిలాల మీద ఎందుకు ఆధారపడి జీవిస్తారు? ఒక్కసారి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేయి వేసుకొని ఆలోచించండి. మీ నియోజకవర్గాల్లో, మీ ప్రాంతాల్లో మీరు చేసింది ఏంటి? గడిచిన 76 సంవత్సరాల గణతంత్ర భారతంలో మనం సాధించిన పురోగతి ఏమిటి? నేటికి అవే పరిస్థితులు, నేటికి అవే స్థితిగతులు. మొన్నటికి మొన్న దేశవ్యాప్తంగా వచ్చినటువంటి కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు బెడ్ సదుపాయాన్ని కూడా మనం కల్పించలేకపోయాం కదా. ఆక్సిజన్ సిలిండర్లను కూడా మనం అందించలేకపోయాం కదా. తల్లి పాల దగ్గర నుంచి అన్నిటిని కల్తీ చేస్తూ ప్రతి అంశంలో కూడా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు, ప్రజలు క్లిష్టతర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ వ్యాపారవేత్తలు ఎవరైతే అదానీ అంబానీలు కావచ్చు, ఈ యొక్క సాకుని ముందు పెట్టుకొని మాస్కుల దగ్గర నుంచి తల్లి పాల వరకు కూడా వ్యాపారం చేసినటువంటి పరిస్థితులను మనం లాక్డౌన్, ఏదైతే కరోనా లాక్డౌన్లో మనం చూడలేదా? ఇంకెన్నాళ్ళు ఈ పరిస్థితులు? ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతున్నటువంటి భారతదేశం అని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మనం నేటికి కూడా విద్య కోసం, వైద్యం కోసం, మరొక అంశం కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. నేటికి నాణ్యమైన విద్య, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించలేకపోతున్నాం కదా. నేటికి తాగునీటి అవసరాల కోసం గిరిజనులు కావచ్చు, పేద కుటుంబాలకు చెందినటువంటి ప్రజలు కావచ్చు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళడం లేదా? ఎవరి కోసం?
ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి? ఎవరిని ఉద్ధరించడం కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి? ఈ ఉచిత తాయిలాలను పక్కన పెట్టి రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను ఎందుకు మెరుగుపరచాలి? ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను ఎందుకు మెరుగుపరచాలి? పేదవాడిగా పుట్టి పేదవాడిగా చనిపోతున్నటువంటి ఓ సామాన్యుడి యొక్క, ఓ మధ్యతరగతి కుటుంబం యొక్క జీవిత స్థితిగతులను మార్చడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి? కేవలం మనం ఇచ్చేటువంటి చిన్న చిన్న ఉచిత తాయిలాలతోనే వారి కుటుంబం బాగుపడుతుందా, వారి కుటుంబంలో మార్పు వస్తుందా అనే అంశాల గురించి కూడా ఈరోజు ప్రభుత్వాలు ఓ రీసెర్చ్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఆర్థిక సంఘాల పేర, ప్రణాళిక సంఘాల పేర అనేక కార్యక్రమాలను ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు అమలుపరిచి వాటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ జరిపి ముందుకు కొనసాగాయి. గరీబీ హఠావో అనేటువంటి నినాదాలతో అనేక కార్యక్రమాలను ఈ ప్రజల ముందుకు తీసుకొచ్చి వారి వంతు కృషి చేశాయి. అయినా ఈ దేశంలో మారిందంటూ ఏమీ ఉంది? నేటికి ఆకలి కేకలు, ఆకలి బాధలు, ఆకలి చావులు ఈ దేశంలో విలయతాండవం చేస్తున్నాయి కదా. ఇక మనం సాధించిన పురోగతి ఏమిటి? ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క స్థితిగతులలో మార్పు రాకుండా కేవలం ఈ 2-3% ఉన్నటువంటి ఈ ఆర్థిక సంపన్నులు ఎవరైతే ఉన్నాయో ఈ దేశానికి సంబంధించినటువంటి కోటాను కోట్ల రూపాయలు వారి దగ్గరే మూలుగుతున్నాయి కదా. ఈరోజు కనీసం తినడానికి 3 పూట్ల అన్నం లేనటువంటి ఓ పేదవాడు ఇదే దేశంలో బ్రతుకుతున్నాడు. బంగారు ప్లేట్లలో పంచ పరవాండాలను తిని బంగారు ప్లేట్లలో తమ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆర్థిక సంపన్నులకు ఎవరు దోచిపెడుతున్నారు? ఈ ప్రభుత్వాల సలహా సూచనలు, ఈ ప్రభుత్వాల సహకారం లేకుండానే ఈరోజు కోటాను కోట్ల రూపాయలను వారు గడిస్తున్నారా, వారు సంపాదిస్తున్నారా? ఎవరి ధనం ఎవరి జగ్గరికి వెళ్తా ఉంది? ఎందుకు ఈరోజు కూడా ఈ దేశం ఆకలి కేకలతో ముందుకు కొనసాగుతుందో ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సర్వోన్నత పార్లమెంట్ కావచ్చు, అలానే రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసనసభలు కావచ్చు ఆలోచించి నూతన ప్రణాళికలతో కేవలం ఎన్నికలలో విజయాలు సాధించడమే మీ లక్ష్యం కాదు. ఆ విజయాలు సాధించడం కోసం ఈ యొక్క తప్పుడు హామీలతో, తప్పుడు వాగ్దానాలతో, అసంబద్ధమైనటువంటి వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నారు. ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు. చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారు. ఎందరో ఇలాంటి వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. మీరు చేసిన కార్యక్రమాలే, మీరు చేసిన అభివృద్ధి ఫలాలే శాశ్వతంగా చిరస్థాయిగా మిగిలిపోతాయి. కానీ మీరు చేస్తున్నటువంటి బూటకపు రాజకీయాలు, మీరు చేస్తున్నటువంటి మోసపు రాజకీయాలు ప్రజలు విశ్వసనీయంగా ఉండలేరు. ఒకరోజు మోసం చేస్తావు, రెండో రోజు మోసం చేస్తావు, మూడో రోజు మోసం చేస్తావు. ఏదో ఒక రోజు అదే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైతే అందుకు నిదర్శనమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో అందుకు నిదర్శనం. కాబట్టి ఎన్నికలను కేవలం ఉచిత తాయిలాల కోసమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మార్చడం కోసం, ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చడం కోసం, నాణ్యమైన విద్య, వైద్యం, ఆరోగ్య స్థితిగతులను మార్చడం కోసం కృషి చేసే విధంగా ప్రజలకు హామీలను ఇవ్వండి. ప్రజలు కూడా అవినీతి అక్రమాల నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తీసుకునేటువంటి 2,000 రూపాయల నోటు కోసమో, 3,000 రూపాయల నోటు కోసమో, మద్యం బాటిల్ కోసమో, వారు ఇచ్చేటువంటి ఉచిత పథకాలకు ఆశపడో ఓటు వేస్తే మీ భవిష్యత్తు కాకుండా మీ బిడ్డల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకు నిదర్శనమే నేడు దేశంలో ఉన్నటువంటి బడుల పరిస్థితులు కావచ్చు, ఆరోగ్యాలయాల పరిస్థితులు కావచ్చు. ఎందుకు ఈరోజు ప్రైవేటు హాస్పిటళ్లకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్ను నిర్మించలేకపోతున్నాము? ఓ చిన్న వర్షం వస్తే ప్రభుత్వ ఆసుపత్రి కారుతా ఉంది. ఓ ఆక్సిజన్ సిలిండర్ ఉండదు, ఓ జనరేటర్ ఉండదు, ఎటువంటి స్థితిగతులు ఉండవు, ఐసీయూలో సకాల పరిస్థితులు ఉండవు. కానీ ఈరోజు అదే ప్రభుత్వ హాస్పిటళ్లకు సంబంధించినటువంటి పోటీ ప్రైవేట్ హాస్పిటళ్లతో ఎందుకు లేదో మనమందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అత్యున్నత స్థాయి అయినటువంటి విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రైవేట్ విద్యాలయాలకు ధీటుగా ఎందుకు ప్రభుత్వ విద్యాలయాలను మార్చలేకపోతున్నాము? దినదినం రోజు రోజు ప్రభుత్వ విద్య క్షీణిస్తూ వస్తూ ఉంది. దీనికి గల కారణాలేంటి? వీటి గురించి ఈరోజు ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఈ దేశంలో పుట్టిన సగటు పౌరుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈరోజు నాణ్యమైన విద్యని, నాణ్యమైన వైద్యాన్ని, అలానే జీవన ప్రమాణాలను ప్రజలకు అందించగలిగినప్పుడు ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచిత తాయిలాలు మనకు అవసరమా? ఈ ప్రభుత్వాలు మనకు ఆశ చూపుతున్నటువంటి ఉచిత తాయిలాలతో మనకేమైనా అవసరం ఉందా? ఈరోజు రైతాంగానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, నాణ్యమైన విత్తనాలు కావచ్చు, నాణ్యమైన ఎరువులు కావచ్చు, సాగునీటి పరిస్థితులను ఏర్పాటు చేయగలిగి వారికి కావాల్సినటువంటి వ్యవసాయ అవసరాలకు సంబంధించినటువంటి విద్యుత్ శక్తిని అందించగలిగినప్పుడు ఈ ప్రభుత్వాల నుంచి రైతులు కోరుకునేది ఏముంటుంది? ఏ ఉచిత తాయిలాలు ఈ ప్రభుత్వాల నుంచి ప్రజలకు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మార్పు చెందాల్సింది ప్రధానంగా ఓటరు మహాశయుడే. ఓటరు మార్పుతోనే ఏదైనా సాధ్యమవుతుంది. మేము ఉచిత తాయిలాలను చూసి ఓటు వేయడం లేదు. రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి
స్థితిగతుల మార్పు కోసం మంచి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాము. అలాంటి ప్రభుత్వాలతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ దేశ పురోగతి సాధ్యమవుతుందని నమ్మి ఓటు వేసిన నాడే మనం అనుకున్నటువంటి లక్ష్యాలను, మనం అనుకున్నట్లు ఈ అభివృద్ధి చెందుతున్న భారతదేశం కాదు, అభివృద్ధి చెందిన భారతదేశంగా ఈ దేశాన్ని రూపొందించుకోగలుగుతామే తప్ప కేవలం ఉచిత తాయిలాలను చూసి ఉచిత మోసాలకు బలైపోయి ఓట్లు వేస్తే వారు మన పేర కోటాను కోట్ల రూపాయలను లూటీలను చేసి అక్రమాలకు పాల్పడి, స్కాములకు పాల్పడి వారి తరం, వారి తర్వాత తరం అంటూ కోటాను కోట్ల రూపాయలు వారు గడిస్తారే తప్ప నీ బ్రతుకులో కావచ్చు, నీ కుటుంబ స్థితిగతుల్లో కావచ్చు, నీ బిడ్డల భవిష్యత్తులో కావచ్చు మారేదంటూ ఏమీ ఉండదు. ఇప్పటికైనా విద్యావంతులము, గొప్పవారము, నిష్ణాతులము, ఆలోచనాపరమైనటువంటి వ్యక్తులు మనకు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు మూగ వ్యక్తులుగా మారి ఒక ప్రాంతానికే పరిమితం అవ్వకుండా బయటకు వచ్చి ప్రజలలో మార్పు తీసుకొచ్చే విధంగా, ప్రజలను విద్యావంతులను చేసే విధంగా మీ మౌనం ఈ దేశానికి ప్రమాదం కాబట్టి మీ మౌనాన్ని వీడి ప్రశ్నించడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కట్టినటువంటి పన్నులతోనే అత్యున్నత స్థాయికి మీరు చేరుకున్నారు. ఈరోజు ఒక సాధారణ కానిస్టేబుల్ నుంచి, ఓ అటెండర్ నుంచి, ఓ ఐఏఎస్ కావచ్చు, ఓ ఐపీఎస్ కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ తమ స్వప్రయోజనాలే లక్ష్యంగా, తమ అభివృద్ధి ధ్యేయంగా, తమ కుటుంబ అభివృద్ధి లక్ష్యంగా పాటుపడుతున్నారే తప్ప సగటు సామాన్యుడికి తన పక్కన ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి, తన పక్కన కష్టాలు అనుభవిస్తున్నటువంటి ఏ పౌరుడికి కూడా తన వంతు సహాయ సహకారాలను అందించకుండా తమ జీవితాలను కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఓ రాజకీయ నాయకులారా, ఓ రాజకీయ నిరుద్యోగులారా, మీరు ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలనుకుంటే ఉచిత తాయిలాలను ఆశగా చూపకుండా కేవలం రాష్ట్రాలను, దేశాలను అభివృద్ధి పరుస్తాము, ఆర్థిక రాజకీయ అసమానతలను తొలగించి ప్రజలకు కావలసినటువంటి నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని, జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా తమ ప్రభుత్వాలు, తమ పార్టీలు కృషి చేస్తాయని ఇప్పటికైనా ప్రజలకు హామీలు ఇవ్వడం మొదలు పెట్టండి. ప్రజలను ఏ విధంగా ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు ఏ విధంగా మభ్యపెడుతున్నాయో అందుకు ప్రధాన ఉదాహరణ తెలుసుకోవాలంటే ఈరోజు అత్యున్నత స్థాయి విద్యావంతులు కలిగినటువంటి ఢిల్లీ ఏదైతే కేంద్రపాలిత ప్రాంతం ఎన్సీఆర్ ఉందో, ఆ ఢిల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు కురిపిస్తున్నటువంటి వరాల జల్లు కావు అవి. ఉచిత తాయిలాలు ప్రజలకు మసిబూసి మారేడుకాయ చేసి గుండు గీసి ఈ దేశ ఆర్థిక సంపదను కొల్లగొట్టేటువంటి తాయిలాలు మాత్రమే. ఆ తాయిలాలతో నా జీవితం మారేదంటూ ఏమీ ఉండదు. కాబట్టి ప్రజలు కూడా తమ ఆలోచన విధి విధానాలు మార్చుకొని దేశ అభివృద్ధిలో మీ వంతు పాత్ర పోషించి మీరు అభివృద్ధి అవ్వాలంటే మీ బిడ్డలకు నాణ్యమైనటువంటి విద్య అందాల్సినటువంటి అవసరం ఉంది. మీ కుటుంబంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి మరొక ప్రధానమైనటువంటి సమస్య ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు. ఆ ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి మీరు గట్టెక్కాలంటే నాణ్యమైన వైద్యం కూడా ప్రభుత్వాలు అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటు జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా ఈరోజు ప్రభుత్వాలు కృషి చేస్తే ఈ ప్రజలు మీ దగ్గర నుంచి కోరుకునేదంటూ ఏమీ ఉండదు. ఈ దేశంలో నిరుద్యోగ వ్యవస్థ ఎలా ఉంది? ఈరోజు కోటాను కోట్ల మంది యువత ఉద్యోగాలు లేక, కనీస తమ జీవనాన్ని తమను పోషించుకునేటువంటి స్థితిగతులు లేక ఎందరూ రోడ్డు బాట పట్టి ఆత్మహత్యలు చేసుకొని ఈరోజు సంఘ విద్రోహక శక్తులుగా, అసాంఘిక శక్తులుగా తయారవుతున్నారు. ఈ ప్రభుత్వాలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆపరేషన్ కగార్తో నక్సలిజాన్ని నిర్మూలిస్తాము, నక్సలిజాన్ని పారదోలుతామని ఒక కంకణబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరొక ప్రభుత్వం కావచ్చు, ఎందుకు మరొక ఆపరేషన్ ఎంప్లాయ్మెంట్ అనే ఒక విధానాన్ని తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని ఎందుకు లేకపోతున్నాయి? ఈ నిరుద్యోగ యువతే కదా ఆ నక్సలిజం వైపు ప్రభావితమై తుపాకుల బాట పట్టుకొని అడవుల బాట పడుతున్నారు, ఆ ఉగ్రవాదానికి ప్రేరేపితం అవుతున్నారు. ఈరోజు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అత్యధిక శాతం యువతరం ఉగ్రవాదం వైపు ఆకర్షితులు అవ్వడానికి ప్రధాన కారణం ఆర్థిక స్థితిగతుల్లో అసమానతలు, ఆ కుటుంబ పోషణకు వారికి ఉన్నటువంటి స్థితిగతులు మాత్రమే, అన్ఎంప్లాయ్మెంట్ మాత్రమే వారిని ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నాయి. మరొకటిది ఏదీ లేదు. అలానే అమాయకమైనటువంటి గిరిజన ప్రజలు కూడా ఈరోజు నక్సలిజం వైపు ప్రభావితం అవడానికి, నక్సలిజంలో తమ జీవితాలను ముందుకు కొనసాగించడానికి ప్రధాన పరిస్థితులు కూడా ఇవే.
వారి కుటుంబ నేపథ్యాల గురించి, వారి కుటుంబ ఆర్థిక స్థితిగతుల గురించి, వారికి ఎదురైనటువంటి అవమానాల గురించి, తమకు ఎదురైనటువంటి అసమానతల గురించి, తమను కొందరు నాయకులు బానిసలుగా మార్చి కేవలం వారిని అడవులకే పరిమితం చేసి వారి పేర ఆర్థికంగా రాజకీయంగా వారు అభివృద్ధి అవుతూ ఆ ప్రజలకు రావాల్సినటువంటి పరిస్థితులన్నిటినీ కొల్లగొడుతున్నటువంటి ఈ నాయకుల మీద పోరాటం చేయడానికి తమకు ఉద్యోగాలు లేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లోనే ఈరోజు వారు నక్సలిజం వైపు ప్రభావితం అవుతున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని అసమానతలను రూపుమాపి అన్ఎంప్లాయ్మెంట్ని పారదోలి నాణ్యమైన విద్యను వైద్యాన్ని ప్రతి పేదవాడికి, ప్రతి గిరిజనుడికి, ప్రతి వ్యక్తికి చేరువ చేసిన నాడే ఈ దేశం అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదం కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి నక్సలిజం కావచ్చు, మరొక అసాంఘిక కార్యక్రమాలన్నిటినీ పారదోలేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీటన్నిటిని రూపుమాపకుండా కేవలం ఉచిత తాయిలాలనే ఆశగా చూపి ఉచిత తాయిలాలతోనే ప్రజల మనోభావాలతో రాజకీయాలను చేసి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సమైక్యతను విచ్ఛిన్నం చేసి ప్రజల మధ్య ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసి మీ స్వప్రయోజనాల కోసం మీ ఉచిత తాయిలాలతో రాజకీయాలు చేయాలనుకుంటే ఈ దేశం ఇప్పుడు కాదు కదా, మరొక 100 సంవత్సరాలకు కూడా అభివృద్ధి చెందుతున్న భారతదేశంగానే మిగిలిపోతుంది. ఈ యొక్క 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతున్నటువంటి ఈ ఆర్థిక వ్యవస్థలో నేటికి కూడు గూడు నీడ లేనటువంటి కోటాను కోట్ల మంది ప్రజలు ప్లాట్ఫామ్లే తమ ఆవాసాలుగా, ఆ విస్తరాకుల్లో విసిరేసినటువంటి అన్నాలే తమ భోజనాలుగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు మారేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ దిశగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వారి యొక్క స్థితిగతులలో మార్చుకొని కేవలం ఉచిత తాయిలాలను పక్కన పెట్టి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కృషి చేసిన నాడే ఈ దేశం అభివృద్ధి బాటలో ముందుకు అడుగులు వేస్తుందని, అప్పటి వరకు ఈ దేశంలో ఆర్థిక స్థితిగతుల్లో మారేదంటూ ఏది ఉండదనేది వాస్తవం. ఇది తెలుసుకున్న నాడే ప్రతి వ్యక్తి కూడా మార్పు చెందుతాడు. ఇది తెలియని వాడు ఎవడు లేడు. ప్రతి వ్యక్తికి తెలిసి కూడా నాకెందుకులే, నాది కాదు కదా, నేను కాదు కదా అనే విధానంతో ముందుకు వెళ్తున్నారు. వీటిని పారదోలండి. నువ్వు మారు, నీ కోసం ఈ దేశం మార్పు చెందుతుంది. నువ్వు అభివృద్ధి బాట పట్టు, నీ కోసం ఈ దేశం అభివృద్ధి బాట పడుతుందని మనమందరం ఒక ప్రతిజ్ఞతో ముందుకు అడుగులు వేయాలని, ఉచిత తాయిలాలకు బానిసలుగా మారి మీ యొక్క భవిష్యత్తుని, మీ బిడ్డల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చుకోకుండా మీకు కావలసినటువంటి ఏవైతే నాణ్యమైన విద్య, వైద్యం, జీవన ప్రమాణాల కోసం ప్రభుత్వాలను, రాజకీయ పార్టీల గల్లా పట్టుకొని ప్రశ్నించి వాటిని సాకారం చేసుకొని సాధించుకోండి. ఆ రోజే ఈ దేశం అభివృద్ధి బాటలో ముందుకు అడుగులు వేస్తుందని మనమందరం ఆశిద్దాం. ఆ దిశగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా నూతన ప్రణాళికలతో ప్రజలు ముందుకు వస్తుందని మనమందరం ఆశిద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.